ఆయన ఘనత కొరకు నా సర్వస్వం. ఏప్రిల్ 26. పైమెట్టు. నీకు ఒక్కడైయున్న నీ కుమారుని తీసుకుని వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహనబలిగా అతన్ని అర్పించమని చెప్పాను. ఆదికాండము 22:2. ఒక వ్యక్తి దేవుని చిత్తాన్ని ఎలా అర్థం చేసుకుంటాడో అతని ప్రవర్తన నిర్ణయిస్తుంది. కీర్తనలు 18, 25, 26 చూడండి. తాను అమితముగా ప్రేమించిన తన కుమారుణ్ణి దేవుడు అడుగుతున్నాడని అబ్రహాము అర్థం చేసుకున్నాడు. సాధారణంగా మనుషుల నమ్మకాలు వారి స్వంత ఆలోచనలను అనుసరించి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వారు దేవుణ్ణి అపార్థం చేసుకునే ప్రమాదం లేకపోలేదు. దేవుడు అబ్రహాము ఆలోచనల్ని పరిశోధించాలనుకున్నాడు. అందుకే ఆయన అబ్రహామును అతని కుమారుడిని తనకు దహనబలిగా అర్పించమని అడిగాడు. దేవుడు తనను ఆజ్ఞాపించిన విషయంలో అబ్రహాము తన స్వంత ఆలోచనల్ని పరిగణలోకి తీసుకోలేదు. దేవుని ఆజ్ఞను అబ్రహాము యథాతథంగా పాటించడం ద్వారా దేవుడు ఎటువంటి వాడో అబ్రహాము అర్థం చేసుకున్నాడు. మనము దేవుని ఆజ్ఞలకు విధేయత చూపడం ద్వారా దేవుని పట్ల మనకున్న ఆలోచనల్ని సరిదిద్దుకోగలము. ఉదాహరణకు, ఒక స్త్రీ తన కుమారుని గాఢంగా ప్రేమిస్తుంది కాబట్టి దేవుడు ఆమెకు అతన్ని దూరం చేస్తాడని చాలామంది ఆలోచించవచ్చు. ఇది అపవాది సృష్టించిన అబద్ధం. సాతాను ఉద్దేశపూర్వకంగా దేవుని స్వభావం మీద మచ్చవేయడానికి చేసే ప్రయత్నం. మనము దేవుణ్ణి అర్థం చేసుకోవడంలో ఉన్నతమైన మెట్లు ఎక్కకుండా సాతాను తన కుయుక్తితో అడ్డుకోగలడు. అయితే మనము యథార్థ ప్రవర్తనతో దేవుణ్ణి అనుసరించినప్పుడు దేవుడు ఎటువంటి వాడో మనకు అర్థమవుతుంది. దేవుని కొరకు అబ్రహాము దేన్నైనా చేయగలడని, అతను దేవుని పట్ల పరిపూర్ణమైన విధేయత చూపగలడని ఈ వృత్తాంతం నుండి మనము తెలుసుకునే పాఠము. మనము దేవునికి విధేయత చూపినప్పుడు ఆయనకు మనకు మధ్య ఉన్న అడ్డుగోడలన్నీ తొలగిపోతాయి. దేవుడెవరో, ఆయన స్వభావం ఎటువంటిదో మనకు చాలా స్పష్టంగా గోచరిస్తుంది. అయితే మనము దేవునికి విధేయత చూపడంలో ఆయన పట్ల మనకున్న స్వంత అభిప్రాయాల్ని, స్వంత ఆలోచనలు విడిచిపెట్టే వారిగా ఉండాలి. నిన్ను పరీక్షించమని దేవుణ్ణి వేడుకోవద్దు. దేవుని కొరకు దేన్నైనా చేస్తానని చెప్పకు. ప్రభువా, నీతో కూడా చెరలోనికి మరణమునకు వెళ్ళుటకు సిద్ధంగా ఉన్నానని లూకా 22:33 పేతురు చెప్పినట్టుగా చెప్పకు. అబ్రహాము తన విశ్వాసం గురించి ఎటువంటి ప్రగల్భాలు పలకలేదు. అతను దేవుని పట్ల యథార్థంగా ఉన్నాడు. అతని విశ్వాసము దేవుడు పెట్టిన పరీక్షల్లో నెగ్గింది.